కూర్చోండి. హలో మిస్టర్ వాల్మ్యాన్, నువ్వెవరో నాకు తెలియదు, నా చరిత్ర ఏమిటో నీకు తెలియదు. అలాంటప్పుడు 10,000 ఖర్చు పెట్టి ప్రత్యేకంగా నన్ను జైలు నుంచి ఎందుకు విడుదల చేయించావు? ఈ భుజంగం ఏ పని చేసినా బాగా ఆలోచించే చేస్తాడు. మా నుండి ఏమాశించి పని చేయించారు? ఇప్పుడు సరిగ్గా నువ్వు నా రూటుకు వచ్చావు. ప్రతి పనులు లేకుండా ఈ భుజంగం ఏ పని చేయడు, అది గుర్తుంచదు. ఆ సంగతి నీ పేరు చూస్తేనే తెలుస్తుంది. ఇంతకీ నేను చేయవలసిన పని ఏమిటి? నా దగ్గర ఉద్యోగం చేయాలి. నాకు ఎదిరించి పోరాటమే తెలుసు, కానీ ఒకరి దగ్గర తల వంచుకుని బతకడం ఈ విజయ చరిత్రలోనే లేదు. నా దగ్గర పనిచేసినంత మాత్రాన నువ్వు తల వచ్చినట్టు విజయ్. మహారాజులు బతకొచ్చు, దర్జాగా ఉండొచ్చు, మహారాజులా బతకొచ్చు, మహారాజులా బతకొచ్చు, ఉండొచ్చు. నన్నేదో ఉచ్చులో ఇరికించాలని చూస్తున్నావు, కానీ నీ ఎత్తులు ఈ విజయ్ దగ్గర సాగు. నీకు సాయం చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇచ్చు అంట. ఈ విజయ్ తలుచుకుంటే ఎవడైనా బెదిరిస్తాడు తప్ప ఒకరి దగ్గర సాయం కోసం వర్తించాడు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీ ఆత్మహత్య గురించి నాకు బాగా తెలుసు విజయ్, బాగా తెలుసు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నన్ను సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అయితే దొంగ తిరుగుడు మానేసి అసలు విషయానికి రా. ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తాను కారణం ఎవరు? శివ, ఆ రౌడీ శివగాడే నన్ను దగ్గరుండి పోలీసులు పట్టించాడు. వాడిపేటలో నేను గోండాయుధం చేస్తున్నానని దగ్గరుండి పగబట్టి మరీ పోలీసులకు పట్టించాడు. వాడు చేసిన అవమానానికి పగ తీర్చుకుంటాను. ఈ విజయ్ తన్నట్టు వాడికి రుచి చూపిస్తాను. గుడ్. అవసరం అంటే అలా ఉండాలి. వాడి వేళ పగ తీర్చుకుంటాకే నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయాల. నా పగకు నీ పనికి ఏమిటి సంబంధం? నా మేనగోళ రోజా అంతలేని వాక్తికి వాడుతున్నాడు. అది ఆ చివగాడి మీద మనసు మానేస్తుంది. ఆ చివగాడి చేసే ప్రతి పని నువ్వు వద్దు తగలాలి. వాడు ఒక అసమర్థుడని నిరూపించాలి. ఇప్పుడు నీ కేసు నాకు బాగా అర్థమైంది. రోజా మనసులో చెవగాడు ఒక అసమర్థాన్ని నిరూపించాలి. నా మనసులో ఉన్నది నువ్వు సరిగ్గా ఇప్పుడు ఊహించావు విజయ్. అమ్మా రోజా, తొందరపడుకో. నీకు ఎవరా కదమ్మా, నా కొడుకు విజయ్. ఇది నా పేరు విజయ్, మనకి బాగా కావాల్సిన వాడు. సమర్థుడు. చూడండి మావయ్య, ఎవరు పడితే వాళ్ళని ఫ్యాక్టరీలో పెట్టుకుని వాళ్ళకి జాబులు ఇస్తే చివరికి మన ఫ్యాక్టరీ అతోగతి అయిపోతుంది. ఒక్కసారి బాగా ఎంక్వైరీ చేస్తే మంచిది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎదుటి వ్యక్తిని గురించి తక్కువ అంచనా వేయటం మీ అహంకారం అనిపించుకుంటుంది. నాది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం తెలుసుకునే రోజు వస్తుంది. నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. నీలాంటి వాడు ఎలా అనుకున్నా నాకు అనవసరం. అయినా మాలాంటి డబ్బున్న వాళ్ళకి అహంకారమే అలంకారం.
అంతులేని త్రిసంపదలకు వారసురాలమైన నీకు అలంకారం కూడా అలంకారమే కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తి సమర్థత గురించి తక్కువగా అంచనా వేయటం అహంకారం అనిపించుకుంటుంది. చూడు మిస్టర్, ఎంతో మంచివాడమ్మా, అతని వల్ల మనకి మంచిగా జరుగుతుంది కానీ చెడు తలపెట్టడమ్మా. చూద్దాం ముందు ముందు ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో కాలమే నిర్ణయిస్తుంది. కాలానికి కాలం వేసి నాకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడు ఈ విజయ్. ఎంతో మంచివాడమ్మా. ఈ కేసు గురించి నీకు విజయ్ పూర్తిగా వివరాలు చెప్పాలి. లోపలికి కదా కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి సందులు చలి సావిత్రి సందుకు నసగాయత్రి మురళిలా కడలితో కలిసిపోని ప్రియా అష్టపది అందాలందుకో ఇష్టపడి వేసుకో వచ్చుటు గుచ్చుటు గుల్లుగా పసుపుల్లిగా అదరాల పారిన వసంతమడిగిన నింత సూపుకు తరుపు కథనం ఆ కథాయి పాకుడిన కథనలకు అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి బలపులా పరదము కలిసిపోని ప్రియా కసి కసి వయసున పసి మనసుల వద కురిసిన వదసనలో రెప్పచాటు చూపులున్నాడు తాను చెప్పలేని భాషలయను నిన్న మాయలో కొసది కొసది జత కోటి కోడి కనువంట పాడునా అమృతం కురిసిన రాత్రి సందుకు నసగాయత్రి కలిసిపోని ప్రియా బిగిసిన తగులిన తరువపు తెగిపడు అలకలకలు కలలో డబ్బులన్నీ పూల చదువులు వాడు దిగుతున్న పంట చెడులు మనకు లేవులే అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి సందులు చలి సావిత్రి
సందుకు వసగాయత్రి మురళిలా పడదులో కలిసిపోయి ప్రియా ఇష్టపడి వేసుకో అదరాల తారి నిన్న సంతనడిగిని పసుపు తరీగు తపనల్ ఆకతాయి గుడుల తపనలతో